హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రగాన్వి క్రియేషన్స్. ఈరోజైతే గోంగూర పప్పు అయితే చేస్తున్నానండి. అందుకని చెప్పి కుక్కర్లో 2 గ్లాసులు కందిపప్పు అయితే తీసుకున్నాను. నీట్గా అయితే కడిగి పెట్టుకున్నాను అనమాట. తర్వాత అందులో పప్పు మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకున్నానండి. మా పిల్లలకి ఫీవర్గా ఉండడం వల్ల వీడియోలు తీయడం అయితే అసలు కుదరట్లేదండి. చాలా అంటే చాలా విసిగించేస్తున్నారనమాట. అందులోని హెల్త్ బాగోకపోతే ఇంకా ఏడిపిస్తారు కదా. తర్వాత అందులో కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒక 6-7 విజిల్స్ అయితే వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఈ విధంగా అయితే పప్పు ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి సాయంతో ఈ విధంగా అయితే మెదుపుకోవాలి. చూస్తున్నారు కదా. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడే తర్వాత నూనె వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లిపాయలు అలా డైరెక్ట్గా వేసేయకుండా కొద్దిగా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. ఇది కొంతమందికి అయితే తెలిసే ఉంటుంది. నేను మాత్రం కొత్తగా చెప్తున్నానని మాత్రం అనుకోకండి, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అంతేనండి. ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని తాలింపు పెట్టుకుంటే గోంగూర పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.